నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. 24వ వార్డులో రాపల్లి శ్రీధర్ గెలుపు ఖాయం. చెన్నమనేని దీప. తిప్పాపూర్ 8వ వార్డులో కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి సాగరం వెంకటస్వామి ఇంటింటి ప్రచారం. ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్. వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డులో మున్సిపల్ ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాపల్లి శ్రీధర్ గెలుపు దిశగా బలంగా ముందుకెళ్తున్నారని బీజేపీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చెన్నమనేని దీప అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డులోని ప్రతి గల్లీ తిరుగుతూ ఓటర్లను కలిసిన చెన్నమనేని దీప ప్రజల స్పందనను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 24వ వార్డులో రాపల్లి శ్రీధర్కు అనూహ్యమైన మద్దతు లభిస్తున్నదని, గెలుపు పక్కాగా కనిపిస్తున్నదని తెలిపారు. వేములవాడ పట్టణ సమగ్ర అభివృద్ధికి బీజేపీ కౌన్సిలర్లను గెలిపించాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపునిచ్చారు. ముఖ్యంగా 24వ వార్డులోని మహిళలు శివదీక్షలో ఉన్న ఈ సమయంలో తమ ఆశీర్వాదాలతో రాపల్లి శ్రీధర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాపల్లి శ్రీధర్ నిజాయితీ గల వ్యక్తి అని, మొండి పట్టుదలతో పనిచేసే కార్యశీలి అని దీప కొనియాడారు. ఏ సమస్యైనా పట్టుబట్టి సాధించే లక్షణం ఆయనకు ఉందని పేర్కొన్నారు. ఒక అవకాశం కల్పిస్తే వార్డులో మెరుగైన మినరల్ వాటర్ సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రజలతో కలిసి ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. గతంలో శ్రీధర్ చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన అభివృద్ధి దృష్టిని గుర్తించి ఆశీర్వదించాలని ఆమె ప్రజలను కోరారు. 24వ వార్డును ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దే సత్తా రాపల్లి శ్రీధర్కు ఉందని ఆమె స్పష్టం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని తమ మద్దతును ప్రకటించారు. నేను చెప్పొచ్చింది ఏంటంటే, మీరు కనుక బీజేపీకి ఓటు వేస్తేనే మీ జీవితాలు బాగుపడతాయి, మీ పిల్లల బతుకులు బాగుంటాయి. లేదంటే మీరు వేరే ఏ పార్టీకి ఓటు వేసినా కానీ మీ ఓటు బేకారని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. చివరిగా నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా, ఏంటంటే బీజేపీకి ఓటేయండి, బీజేపీని గెలిపించండి, తెలంగాణని కాపాడండి. ధన్యవాదాలు. రెండవది, ఆడపిల్ల పెళ్లికి 20,116. మూడవది, మీరు ఇల్లు కట్టుకోదలుచుకుంటే, మీరు ముగ్గు పోసుకుంటే 50,116. నాలుగవది, మీ వార్డులో ఒక వాటర్ ప్లాంట్ నిర్మాణం, ఇంటింటికి ఫ్రీగా తాగునీటి సరఫరా. ఈ 4 హామీలలో ఏది జరగకున్నా కూడా వారి తరఫున నాది బాధ్యత. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒక్కటే, దయచేసి కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి మన రాపల్లి శ్రీధర్ స్వామి గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ కుటుంబం కోసమే ఇది, బయట వాళ్ళకి ఏం జరగదు దీనివల్ల. 24 వార్డు ప్రజల కోసమే ఇది. కాబట్టి దీన్ని మీరందరూ గమనించి దయచేసి ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. మీకు తెలుసు, నేను ఊకే చెప్తున్నా అనుకోకురమ్మా. అట్లే మీకు సేవ చేసే భాగ్యం అనుకుంటా, అంతే. వేరే విధంగా నన్ను భావించకూడదు. దీక్షలో ఉన్న రాజన్న దీక్షలో ఉత్తప్పుడు కూడా శివయ్య అమ్మవారిని వేడుకుంటాడు దీక్షలాగా. అట్లా మీ అందరినీ నేను వేడుకుంటున్నా. ఖచ్చితంగా కూడా మీకు సేవ చేసే అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే అమ్మ, ఎవరో వాళ్ళు ఓటమి భయంతో మీకు ఎన్నో విధాలు చెప్తుర్రు. స్థానికమని, ఇంకేదో అని. మనం ఇంటి పన్నులకి అన్ని ఎవరికి కడతామమ్మా? ఇంటి పన్ను ఎవరికి కడతాం? రాష్ట్ర ప్రభుత్వానికి. నల్ల పన్ను ఎవరికి కడతాం? రాష్ట్ర ప్రభుత్వానికి. కేంద్ర ప్రభుత్వం అయినా కూడా మనకు నిధులు ఇస్తుంది, మహిళలకు కూడా గౌరవంగా చూస్తుంది. అయినా అమ్మ, నాకు చేసే శక్తి ఉంది. నేనేదో కళ్ళబొల్లి మాటలు చెప్పాను, నాతోటి కాదు. ఈ జీవనం మనిషి పుట్టుక అనేది చావు గురించే. ఆ చచ్చే ముందు మంచి పేరే అవసరం. అదొక్కటే నేను తాపత్రయపడేది. మా తాత అట్లే, మా అమ్మ అట్లే. మా అమ్మ కూడా చనిపోయింది, చెప్పేది ఊకే మంచి పేరు ముఖ్యమని. అదొక్కటే నేను సంపాదించుకున్నా. అదే మాటతోటి మీకు మాటిస్తున్నా. దీక్షలో రాజన్న మాలలో మాట్లాడింది ఏదైనా తప్పితే, ఇప్పుడు చెల్లన్నది లారీ కానీ ప్రసన్న కానీ మా ఇంటికి వచ్చి కూర్చోవాలని ఆ స్థాయికి నేను ఎప్పుడు రాని. అమ్మ, మీ ఇంటి ముందట కూర్చొని నేను మీకు కాపాలుండైనా మీ అన్నలాగా ఏ పనైనా చేస్తా. ముందుగా నేను కొన్ని సమస్యలు వాటిలో గుర్తించడం జరిగింది. రోడ్లు, అలాగే ఇక్కడ వాటర్ ప్లాంట్ అనేది ముఖ్యం. ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ డబ్బులు పెట్టి వాటర్ ప్లాంట్ దాకా పోయి కొనుకొచ్చుకుంటున్నారు. ఆ పరిస్థితి రాని. ఫస్ట్ మిషన్ శిక్షణ ఇప్పించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు కుట్టు మిషన్లు కూడా మేమే ఉచితంగా ఇస్తాం.
మా 98 చారిటబుల్ ట్రస్ట్ తర్వాత మా క్లాస్మేట్ ట్రస్ట్ అది, అందులో కూడా నేను కోశాధికారినమ్మా. అలాగే ఇప్పుడు మీరు చూసిరమ్మా, నేను మొదటి నుంచి కూడా నాతో ఇబ్బంది తిరగనియకపోతే కూడా ఒంటరిగా తిరిగినాం నేను మా భార్య. కానీ ఆ యువతను కూడా నేను పెడదారి పట్టనీయకుండా యువకులకు ఖచ్చితంగా కూడా స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకు నేర్పించి మా కేంద్ర ఉపాధి శిక్షణ ఇప్పించి వాళ్ళకి ఏమన్నా వాళ్ళు వ్యాపారం చేసుకునేటట్టు సబ్సిడీ లోన్లు కూడా నా వంతుగా మా వార్డులో ఎంతో మందికి ఇప్పించిన. మన వార్డులో కూడా మీ కొడుకుల్ని అట్లా తీర్చిదిద్దుతామా, మీరు చూస్తారు. మీ కొడుకుల్ని నేను ఇలా కాకుండా మీరు గర్వపడేటట్టు నాలాగా నేను ఖచ్చితంగా తీర్చిదిద్దుతామా. 35 ఏళ్ళ నుంచి నేను దీక్ష తీసుకుంటున్నా. నేను ఆ దీక్ష నియమాలు, దీక్ష అంటే నియమం, ఆ నియమం ఉత్తప్పుడు కూడా అది పాటించాలనేది నా ధర్మం అమ్మ. అలాగే ఎవరన్నా బిల్డింగ్ ఉన్న వాళ్ళకు కూడా వాటర్ కొనుక్కుంటారు. నేను గ్రహించిన ఆ బిల్డింగ్ ఉండి మరొక ట్యాంక్ నుంచి నీళ్ళు వస్తాయి. వాళ్ళ ఇండ్లలో కూడా నేను గెలిచిన వారం లోపట్నే ఖచ్చితంగా అందరికీ మినరల్. మళ్ళొకసారి మీ అందరికీ శిరస్సు వంచి మీ అందరి దగ్గర వేడుకుంటున్నా. నేను భగవతి భిక్షాందేహి అమ్మ, అందరికి కూడా అన్నపూర్ణ దేవుని దగ్గర వేడుకున్నట్టు ఖచ్చితంగా కూడా గెలిపియాలి అందరు కూడా. నమస్తే. వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ 8వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి సాగరం వెంకటస్వామి ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వార్డులోని ప్రతి ఇంటిని సందర్శించి స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు. త్రాగునీరు, డ్రైనేజీ, రహదారులు, వీధి దీపాల వంటి మౌలిక వస్తువులపై ప్రజలు వ్యక్తం చేసిన సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని పేర్కొన్న వెంకటస్వామి తనకు అవకాశం కల్పిస్తే వార్డు అభివృద్ధికి పూర్తి స్థాయిలో శ్రమిస్తానని అన్నారు. అందుకే రండి, ఈసారి ఆయనను కౌన్సిలర్ గా గెలిపిస్తే మన వార్డును సర్వంగా సుందరంగా తీర్చిదిద్దుతాడు. అందుకే రండి, అలాంటి నాయకుడిని ఎన్నుకుందాం. 8వ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి పరచుకుందాం. రండి, ఆలోచించండి. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు వాటి రక్షణ మా అన్న వెంకట స్వామిని అన్న ఆదిశీన్ అన్న ఆధ్వర్యంలో ఇంటింటి కడప ప్రచారం చేస్తున్నాం. మంచి సందనం ఉంది. అన్నను అతి మెజార్టీతో చేతి గుర్తు మీద గెలిపించుకున్నాం. చెప్పియా ఈరోజు ప్రజల భాగంగా మా కాంగ్రెస్ పార్టీ గౌరవ ఎమ్మెల్యే ఆదిశీన్ గారు బలపరిచిన అభ్యర్థి పెద్దలు వెంకటస్వామి గారిని గెలిపించాల్సిందిగా ప్రతి ఇంటింటికి గడపగా ప్రచారం చేయడం జరిగింది. మరి వారు కాంగ్రెస్ పార్టీలో ఎంత సీనియర్, మరి ఖచ్చితంగా ఈసారైనా మా తిప్పుపురం ఖచ్చితంగా గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరం కోరడం జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున మంచి స్పందన ఉంది. ప్రతి ఇంట్లో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు, మరి మా అన్నగారు చేసిన అభివృద్ధి పనులు తోడై మరి వెంకటస్వామి గారిని ఖచ్చితంగా గెలిపించుకుంటామని ప్రజలు ధీమా వ్యక్తం చేస్తారు. ధన్యవాదాలు. వేములవాడ మున్సిపల్ 8వ వార్డు అభ్యర్థిగా పెద్దలు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారు నాకు 8వ వార్డు అభ్యర్థిగా కౌన్సిలర్గా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారు. తప్పకుండా 8వ వార్డు ప్రజలు సుభాష్ నగర్ కావచ్చు, తిప్పాపురం కావచ్చు, రెడ్డి కాలనీ కావచ్చు, ప్రతి ఒక్కరు ఓటర్కు పేరున తల వంచి నమస్కారం చేస్తున్నాను. అక్కలు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు. ఎందుకు అంటే అభివృద్ధిని చూసి మీరు ఓటేయండి. అభివృద్ధి పథంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మళ్ళీ స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ఇక్కడి నుంచి చేతి గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిన అవసరం ఉన్నది అని కూడా నేను మనవి చేస్తున్నాను. ఇంకొక విషయం చూస్తున్నాం, ఇక్కడ మొన్ననే చూసినాం, ఇలా ఇక్కడి ప్రజలందరూ ఆరు నుంచి బాగా ఇబ్బంది అవుతుంది. బ్రిడ్జి కానుంచి ఇక్కడ బ్రిడ్జి బతుకమ్మ తెప్ప ఇక్కడ బ్రిడ్జి వేయమని అడగడం జరిగింది. తప్పకుండా ఎమ్మెల్యే గారితో మొన్ననే ఈ విషయం మాట్లాడడం జరిగింది. తప్పకుండా వారి దృష్టిలో ఉన్నది. తప్పకుండా బ్రిడ్జి వేయడం కూడా జరుగుతుంది. వాటర్ ప్రాబ్లం ఉన్నారన్నారు, వాటర్ ప్రాబ్లం కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ప్రతి వార్డులో సీసీ కెమెరాలు అన్నారు, ఆ సీసీ కెమెరాలు కూడా పెట్టడం జరుగుతుంది. అధికారం మనకున్నది కాబట్టి మనం చేయగలుగుతాం. ఇలా వేరే పార్టీకి అధికారం ఇస్తే
ఒక మున్సిపల్లో కుర్చీ తప్ప ఏముండదు. ఆయనకు అభివృద్ధి పథంలో మేము ముందట ఉంటాం, ఇలా ఏ విధమైన ముందట ఉంటుంది. కాబట్టి అధికార పార్టీకి చేతి గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతోని 8వ వార్డు ప్రజలు గెలిపేయాలని కోరుచున్నాం. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్ల వేములవాడలో ఏర్పాటు చేయనున్న డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పరిశీలించారు. సిరిసిల్ల గీతానగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించి ఎన్నికల అధికారులు, సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. ఈ పరిశీలనలో ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, మున్సిపల్ కమిషనర్లు కదీర్ పాషా, సంపత్ కుమార్, తహసీల్దార్లు మహేష్ కుమార్, జయంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి జాతరను పురస్కరించుకుని వేములవాడ పట్టణంలో భద్రతా ఏర్పాట్లపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. జాతర సందర్భంగా లక్షలాది భక్తులు వేములవాడకు తరలివచ్చే నేపథ్యంలో శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తీసుకుంటున్న చర్యలపై ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ ఆధ్వర్యంలో వేములవాడ పోలీస్ స్టేషన్లో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ రిత్విక్ సాయి మాట్లాడుతూ జాతర సమయంలో చేపట్టనున్న భద్రతా చర్యలు, ట్రాఫిక్ మళ్లింపు మార్గాలు, అత్యవసర సేవల నిర్వహణపై మీడియాకు వివరించారు. అలాగే అఫవాలు వ్యాపించకుండా ప్రజలకు నిజమైన సమాచారం చేరవేయటంలో మీడియా కీలక పాత్ర పోషించాలని ఆయన సూచించారు. పోలీస్ శాఖ, మీడియా మధ్య సమన్వయం ఉంటేనే మహాశివరాత్రి జాతరను ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించవచ్చని ఏఎస్పీ రిత్విక్ సాయి తెలిపారు. ఈ సమావేశంలో సంబంధిత పోలీసు అధికారులు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. అంతే రెగ్యులర్గా అయితే రెగ్యులర్ తిరిగే వరకే సమస్య వస్తాయి, రాని వరకు సమస్యలు రావు సార్. దయచేసి తప్పకుండా సార్ మేము పోలీస్ శాఖకు మీరు ఏం చెప్తున్నారు సార్, మీరు ఎస్పీ గారు మీరు కూర్చొని వాళ్ళకి చెప్పినప్పుడు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాను అలౌ చేయాలని చెప్తున్నారు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత మాకు ఆ పాస్ ఇచ్చినా కూడా మా పాస్ ఉన్న వాళ్ళని ఎవరిని లోన్కి అలౌ చేస్తలేరు సార్. మరి ఆ పాస్ ఇవ్వడం ఎందుకు మాకు అర్థం కావడం లేదు. దీని మీద మీరు ప్రత్యేక దృష్టి సారిస్తేనే బాగుంటుందని మా అభిప్రాయం సార్. సో మీ అందరికీ ఇక్కడ మనకి రెవెన్యూ సైడ్ నుండి పాసెస్ వస్తాయి కదండి. పాసెస్ వచ్చిన పాసెస్, సో దెర్ ఈస్ ఎ డిఫరెన్స్. మీకు వచ్చిన పాసెస్ వేరు, నాకు ముందు ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే కొందరు వెహికల్స్ మీద ఈ ప్రెస్ అనేది ఉంటుంది. అది అలాంటి వాటి మేము ఇచ్చే డెడికేటెడ్ పార్కింగ్ అని దాన్ని అలో చేయం. మీ దగ్గర డెడికేటెడ్ పాసెస్ ఉంటేనే అది అలో చేస్తాం ఫస్ట్ థింగ్. ఇంకోటి మీరు అందరు అన్నట్టుగానే మీకు బ్రీఫింగ్లో సరిగ్గా లేదు, ఆర్ మమ్మల్ని టెంపుల్ ఎంట్రీ దగ్గర అలో చేయట్లేదు అన్నారు. మనం సార్ చెప్పినట్టే మేము ఈసారి బ్రీఫింగ్లో స్ట్రిక్ట్గా చెప్తామండి. చెప్పినప్పటికీ కొన్నిసార్లు ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్ వాళ్ళు అలౌ చేయకపోవచ్చు. అంటే నేను మొన్న మేడారం బందోబస్తు పోయినప్పుడు ఒక ఇష్యూ ఏం ఫేస్ చేసిన అంటే, ఒకవేళ వాళ్ళు పంపినప్పుడు అక్కడికక్కడే అజిటేట్ చేసి అక్కడ వీడియో తీయడము, కెమెరా ఆన్ చేసి మైక్ తీసి ఇట్లా ఇష్యూ చేస్తున్న పోలీసులు చేయడం, అలా ఈగోకి తీసుకోకుండా మీరు జస్ట్ బయటికి వచ్చి ఇప్పుడు మన సార్ చెప్పినట్టు సార్ కన్నా నాకన్నా లోకల్ ఇన్స్పెక్టర్ కన్నా మీరు జస్ట్ కాల్ చేయండి. కాల్ చేసి మేము ఇష్యూ రిజాల్వ్ చేయడానికి చూస్తాము, వెంటనే రియాక్ట్ అవుతాం. సో ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి. ఎట్ ద సేమ్ టైం ట్రాఫిక్లో ఏదైనా ఇష్యూ ఉన్నా ఆర్ మీ వెహికల్ డెడికేటెడ్ పాలసీలో ఎట్ ద సేమ్ టైం ఏంటంటే మీకు ఏర్పాటు చేసిన లైన్ కానీ, క్యూ లైన్లు కానీ, ఆర్ఎల్స్ మీకు ఒక వే నుండి పంపిస్తామని అదే యూజ్ చేయండి. ఎగ్జిట్ గేట్ల దగ్గర నుండి ఆర్ మీకు ఆథరైజ్ లేని పాసెస్ ఎంట్రీ దగ్గర నుండి వచ్చే ఆ పాసెస్ చూసి మిస్యూజ్ అవ్వకుండా చూస్తారని కోరుకుంటున్నాను. లోపల ఒకటి మీరు ఏదైతే మీరు పిక్చర్ తీసుకుంటారనుకోండి, ఇమేజ్ మీరు క్యాప్చర్ చేసుకోవాలనుకుంటే లోపల పోయి తొందరగా వచ్చే ప్రయత్నం చేయండి దయచేసి. ఎందుకంటే మనం ఒక ఏంటంటే 20-30 మంది లోపల పంపలేము. బాబు గారు ఉన్నారు, ఇప్పుడు ఆయన లేకుండా ఆయన ఉన్నారు, పోతారు, తీసుకుంటారు, వచ్చేస్తారు. లోపల ఏమైనా మీకు ఏమైనా నోటీస్ చేసిన ప్రాబ్లమ్స్ ఉంటే మాకు కూడా చెప్పండి, మీ విల్ అటెండ్. ఎందుకంటే మన ఇద్దరు జాబ్ అంతా ఒకటే, భక్తులకు అసలు ఫ్రీ. అంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా జాతర ది బెస్ట్ అనుకోవాలా. వాళ్ళు బయట పోయి కామెంట్ చేయాలి మనం ది బెస్ట్ ది వరస్ట్ అనేది. భక్తులు కామెంట్ చేసిన దాన్ని బట్టి మన సర్వీసెస్ మనం చేస్తున్నట్లు లెక్క. ఇది దిస్ ఈజ్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎస్పీ సార్. ఇంకా మీరు ఏమైనా ఉంటే కూడా యాడ్ చేసి రోజు కూడా మీరు డెవలప్మెంట్లో చెప్పచ్చు. ఇంకా అదర్ యాక్టివిటీస్ పార్కింగ్ అవి ఉన్నట్టే మేము చూసుకుంటున్నాము రెగ్యులర్గా. దాదాపు ఇప్పుడు 90% వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. నేను రోడ్ సైడ్ వచ్చి చూసుకుంటూ వస్తున్నాను. సైన్ బోర్డ్స్ అవి ఇవి, ఇంకా ఏదైతే భక్తులకు ఫ్రీగా మనకి టెంపుల్ దగ్గరికి వచ్చేది ఉందో అవన్నీ మనం చూస్తున్నాము. ఇక నడుస్తూ ఉన్నది పని. ఇప్పుడు ఇంకేమైనా అడిషనల్గా యాడ్ చేసి ఉంటే మన ఏఎస్పీ గారు మాట్లాడతారు. లోకల్లో ఉంటారు కాబట్టి సార్ ఓవరాల్ ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి బయట సైడ్ ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా మధ్యలో ఎక్కడన్నా మీ వెహికల్స్ పట్టుకున్నా
అది ఏమైనా ఉన్నట్టయితే మీకు మేము టెంపుల్ దాకా వస్తే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.